నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమ్మినేని గారు అరెస్ట్ అయినారు, మొత్తం మీద రిలీజ్ కూడా అయిపోయినారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు చేబ్రోలు కిరణ్ కుమార్ అనే పేరు మరోసారి వార్తల్లో నిలబడింది. అసలు ఈయన పేరు ఎందుకు వచ్చింది వార్తల్లోకి, ఈ మొత్తం వ్యవహారం తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం. మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. చేబ్రోలు కిరణ్ కుమార్ ఈయన గురించి అండి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి ఏబిఎన్లో సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట మాట్లాడినాడు. అంటే కార్యకర్తలు అంటూ ఉంటారు కదా, సహజంగా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా కూడా పైనుండే వాళ్ళు పైన ఉంటారు, కార్యకర్తలను పట్టించుకోరు, వాడుకున్న రోజులు వాడుకుంటారు, తర్వాత చేతులు దులుపుకుంటారనే సంఘటనలో వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా అండి, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తలు ఆ ఉద్దేశంతో ఉంటారు. కానీ ఆ ఇంటర్వ్యూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తే అండి బాబు గారు స్వయంగా ఓపెన్గా చెప్పినారు, పూర్తి స్థాయి చేబ్రోలు కిరణ్ కుమార్ పైన ఎలిగేషన్ ఉన్న ఈ సమయంలో కూడా మా వాడొకడు ఒక తప్పు చేస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసామని అంటే స్వయంగా ఓన్ చేసుకున్నారు. ఆ సాక్షి వాళ్ళు లేకుంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేబ్రోలు కిరణ్ కుమార్ ఫోటోలు వేసి బాబు గారు పక్కన వేసి అంత అవసరం కూడా ఓపెన్గా బాబు గారే చెప్తున్నారు, మా వాడు ఒకటి తప్పు చేస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశాము, దాదాపు 14-10 రోజులు రిమాండ్ కంటూ పంపించామని చెప్పినాడు బాబు గారు. ఇది ఉదాహరణ. అయితే ఇప్పుడు కేఎస్ఆర్ గారి విషయం, ఆయన చేసినటువంటి మహిళలకు సంబంధించిన వ్యాఖ్యల పైన కావచ్చు, లేదంటే ఆయన పురమాయించడం కావచ్చు, అవతల ఒక అనలిస్ట్ ఉంటే ఆయన ఎనర్జెటిక్గా ఇంకా ఎంకరేజ్ చేసే విధానం కావచ్చు, ఈ వ్యవహారంలో కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయినారు, మరో పక్క అనలిస్ట్ కూడా అరెస్ట్ అయినాడు కృష్ణరాజు. ఇప్పుడండి ఓపెన్గా కోర్టుల పరిధిలో, ముఖ్యంగా సుప్రీంకోర్టు పరిధిలో వార్తల్లో వచ్చింది ఏంటంటే 70 ఏళ్ల పైన ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారనేది ఒక వాదన. అసలు ఆయన్ని అరెస్టు చేసిన తర్వాత తప్పు చేసిన అందరికీ తెలుసు, పబ్లిక్ డొమైన్లో ఉంది, చాలామంది కేసులు కూడా పెట్టారు. వయసు రీత్యా ఆయన రిలీజ్ చేశారా, ఈవెన్ హైకోర్టు కూడా రిలీఫ్ ఇవ్వలేదండి. సుప్రీంకోర్టు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎట్లా రిలీజ్ చేసేదానికి, బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చింది? ఈ మొత్తం వ్యవహారం ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏబిఎన్ వెంకటకృష్ణ గారితో ఇంటర్వ్యూల సందర్భంగా మాట్లాడుతూ, నేను ఒక విజన్ పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నటువంటి ఒక యజ్ఞం మాదిరిగా రాష్ట్రాన్ని ప్రతి ఒక్క శాఖలోనూ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం, అమరావతి, ఒకవైపు నారా లోకేష్ గారు పరిశ్రమలు, విద్య, ఎడ్యుకేషన్ సంబంధించి ఐటీ శాఖ మంత్రిగా ప్రక్షాళన చేసుకుంటూ ప్రతిదీ తీసుకురావడము, వీళ్ళిద్దరూ ఒక యజ్ఞం మాదిరిగా పని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే, ఈ మధ్యలో కొన్ని ఆ యజ్ఞానికి దుష్టశక్తులు అడ్డు వచ్చే మాదిరిగా ఏదో ఒక ఇష్యూతో నిరంతరము ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజలు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా కొన్ని దుష్టశక్తులు పాల్పడుతున్నాయి, వాళ్ళ తోక కత్తరిస్తానని చెప్పేసి గతంలో చెప్పారు, నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఇందాక చేబ్రోలు కిరణ్ కుమారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇద్దరు పేర్లు ఎత్తారు. చేబ్రోలు కిరణ్ కుమారు ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి, ధర్మపత్ని అయినటువంటి భారతీరెడ్డి గారి గురించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇది ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మీడియా అయినా ఎవరైనా సరే ఖండించారు. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది వెంకటకృష్ణ గారితో. మా వాడొకడు జగన్ సతీమణిని ఏదో అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తే ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, దాని తర్వాత అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కు పంపించాము. మరి మా పార్టీ వాడైన నేనే అరెస్ట్ చేపించి, తెలుసో తెలియకో అతను క్షమాపణ కూడా చెప్పాడు, వితిన్ 2 అవర్స్లోనే క్షమాపణ చెప్పిన వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయినప్పటికీ కూడా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అని చెప్పేసి చాలా దూషణాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళ సోషల్ మీడియాలో చూసాం. మరి మా పార్టీ వాడినైనా నేను ఉపేక్షించుకోకుండా చర్యలు తీసుకుంటా ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలనా లేదా అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడు. సరే, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే, మరి చేబ్రోలు కిరణ్ ఇష్యూ ఈడ ఒక యాంకర్ అడిగాడు, ఆడ ఒక కిరణ్ కుమార్ అనే ఒక ఎనలిస్ట్ చెప్పాడు. ఇప్పుడు యాంకర్ అనేవాడు ఖండించాలి, కంపల్సరీ ఖండించాలి. ఎందుకంటే సభ్య సమాజంలో ఎవరైనా సరే, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే యాంకరు ఖండించాలి. అట్ ది సేమ్ టైం ఆ వీడియో టెలికాస్ట్ చేయకుండా ఏదన్నా ఉన్నా కూడా ప్రైవేట్లో పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేయాలి వీడియో. అది ఎంబడి ఇమీడియట్గా డిలీట్ చేసేయాలి. ఒకవేళ ఏదన్నా యాజమాన్యం నుంచి చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు ప్రతి ఒక్క
కంపెనీకి ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, క్రమశిక్షణ ఒకటి అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఎంప్లాయీస్ పైన ఆ ఎంప్లాయీస్ పైన ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తీసుకుంటారు సో భవిష్యత్తులో. మీరు చెప్పే ప్రకారం ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనే అతను లేదా యాంకర్ కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కడ కనబడట్లేదు. అంటే ఆ యొక్క సంస్థ కావచ్చు, ఆ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వీళ్ళపైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసింది. ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, పార్టీ నుంచి ఫస్ట్ సస్పెండ్ చేసింది, దాని తర్వాత జైలుకు పంపించింది, దాని తర్వాత వాళ్ళకి రిలేటెడ్ ఛానల్స్లో నథింగ్ బట్ అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలపైన కానీ లేకపోతే సంక్షేమం పైన కానీ చేసేటువంటి ఛానల్స్లోనే ఆ ఛానల్స్లో ఎక్కడ ఈ పొద్దురికి కామన్ కిరణ్ వీడియోలు రావట్లేదు. ఇది హర్షించదగ్గ విషయమా కాదా? క్రమశిక్షణ కమిటీ అనేది పని చేసిందా లేదనేది పాయింట్ నెంబర్ 1. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సతీమణి భారతీరెడ్డి గారు సాక్షికి యాజమాన్యం అని చెప్పేసి అందరికీ తెలుసు. సాక్షి మొత్తం అంతా భారతీ గారి కంట్రోల్లోనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. మరి ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంది, సాక్షి ఛానల్ ట్విట్టర్లో కానీ ఇది కానీ మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి చేసిన తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో ఇది ప్రైవేట్లో పెట్టేసేయాలి, డిలీట్ చేసేయాలి. ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి దాన్ని మాట్లాడినటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తూ చేసినటువంటి యాంకరింగ్ చేసిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్, ఇద్దరు జర్నలిస్టులే, ఇద్దరికి ఇన్నేళ్ల సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏ వ్యాఖ్యలు మాట్లాడాలి ఒక మీడియా ఛానల్ అని చెప్పేసి తెలియకోకుండా మాట్లాడడం అనేది గర్హనీయం, ఇది అత్యంత శోచనీయం. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళని జాబ్లో నుంచి తీసేయడము లేకపోతే ఆ కొన్నాళ్ళు దూరంగా ఉంచడము డిబేట్లకు లేదా ఏదన్నా చేయడము క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత ఆ సాక్షి ఛానల్ నుంచి కూడా తీసేయాలి. వాస్తవానికి అంత హేయకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత రోజు వచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కూర్చొని పెట్టారండి లైవ్ లో. నేను అదే చెప్తున్నాను, అంటే స్టిల్ సాక్షి యాజమాన్యం అనేది ప్రోత్సహిస్తూ ఉంది కేఎస్ఆర్ గారిని అని చెప్పేసి. సరే, ఇప్పుడు మీరేమన్నారు, సుప్రీంకోర్టు ఎలా బెయిల్ ఇచ్చింది కేఎస్ఆర్ గారికి? గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు పనిచేశారు. ఇప్పుడు ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వన్ సైడెడ్గా తీర్పులు ఇచ్చారు, అనుకూలంగా ఉన్నాయనేది చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. నేను చెప్తా ఉండేది ఇది నా అభిప్రాయంగా, చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం గత 5 ఏళ్లలో. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో ఒక జడ్జిగా ఒక న్యాయమూర్తి ప్లేస్లో ఉన్నారు. మరి తిరిగి ఆ కేసు ఆ ఇద్దరి ధర్మాసం అంటే ఇద్దరి న్యాయమూర్తులు అంటే అందులో ఒకరు ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి దగ్గరికి వెళ్ళింది. ఆల్రెడీ ఇది కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క కేసు హైకోర్టులో ఉండంగానే ట్రయల్ కోర్టులో ఉండంగానే ఎలా ఇది కన్సిడర్ చేయకోకుండా సుప్రీంకోర్టు ఎలా బెయిల్ ఇచ్చింది? ఇది చాలామంది న్యాయవాదుల యొక్క కూడా ఒక అనుమానము, అభిప్రాయం. అంటే వాళ్ళకు ప్రశ్న వేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక ట్రయల్ కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ట్రయల్ కోర్టులో క్లియర్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణంరాజు గారు ఈయన మాట్లాడితే ఈయన ఏ విధంగా ఒత్తాసు పలికాడు, ఈయన ఏం చేశాడు అనేది ట్రయల్ కోర్టులో క్లియర్గా వీడియో చూశారు. కాబట్టి ట్రయల్ కోర్టులో పెండింగ్లో పెట్టారు. మరి ఇది చూడకోకుండా సుప్రీంకోర్టులో నిజంగా వీడియో చూసి తీర్పునిచ్చారా? లేదు, మీరు ఇందాకన్నారు సుప్రీంకోర్టు ఏ దృష్ట్యా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ ఇచ్చింది. మామూలుగా సుప్రీంకోర్టు ఎలా చూస్తుందంటే లార్జర్ ప్రాస్పెక్టివ్తో ఖచ్చితంగా చూస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి కేసులు చాలా వచ్చి ఉంటాయి సుప్రీంకోర్టు పరిధిలోకి. మరి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానము ఏం చేసింది? ఇవన్నీ కన్సిడర్ చేయకోకుండా మీరు సమాజంలో ఏమని తీర్పిచ్చింది కేఎస్ఆర్ గారి విషయంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు పడినాయి, మొదటిసారి ఎదురు దెబ్బ, ఏవేవో నెగిటివ్ నరేటివ్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అసలు ఏమి తీర్పిచ్చింది, అందులో ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు ఏం చేసింది అనేది సుప్రీంకోర్టు మనం ప్రధానంగా గమనించినట్లయితే ముందుగా తెలుగులో చెప్దాం, దాని తర్వాత ఇంగ్లీష్లో చెప్దాం. మరి ఈ తీర్పు ద్వారా భారత సుప్రీంకోర్టు ఒక ప్రధాన ప్రమాణాన్ని నెలకొల్పింది. ప్రజావేదికలు అనేది ప్రజల అవగాహన పెంపొందించేందుకు ఉండాలి, కానీ దురుద్దేశపూరితంగా వ్యక్తిగత విధ్వంసానికి వాడకూడదు. సాక్షి టీవీ దీనికి విరుద్ధంగా నడుచుకుంటూ అమరావతి మహిళలను, వేశ్యలను దూషించే ప్రభుత్వ వ్యవస్థలను అపహాస్యం చేసే వేదికగా మారిపోయింది. ఇది స్టేట్మెంట్. మరి అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పాయింట్ నెంబర్ 5 అండి, అంటే గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులో ఇట్ ఈజ్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ not either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news shows which the petitioner is anchoring, hosting.
ఇష్యూ నోటీస్ రిటర్నబుల్ ఇన్ 8 weeks. ఇది పాయింట్ నెంబర్ 5లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి. దాని అర్థం ఏంది? ఇందాక పైన తెలుగులో చెప్పా, దురుద్దేశపూరితంగా ఎవరు మాట్లాడినా ప్రజల అవగాహన పెంపొందించేందుకే కానీ మీ డిబేట్లు ఉండాలి, కానీ ప్రజలను తప్పుదో పట్టించేందుకు ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయస్థానము వివరణ ఇచ్చింది. మరి ఇప్పుడు దీన్ని ఎలా నెరేటివ్ చేస్తున్నారు? కేసీఆర్ గారికి బెయిల్ వచ్చింది, అసలు గెస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకు యాంకర్ ఎలా సమాధానం, అంటే ఒక నెరేటివ్ దొరికిందే తడవుగా ప్రజలని మభ్య పెట్టేందుకు కానీ ఒక నెరేటివ్ తీసుకుని వెళ్ళారు. ఎనీహౌ కేసీఆర్ గారు మరొకసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని నేను కూడా కోరుకుంటూ, ఎందుకంటే మీకు జాబ్ ఇప్పించినది కూడా చంద్రబాబు నాయుడు గారే, కేసీఆర్ గారి సతీమణైనటువంటి ఆమెకు కూడా జాబ్ ఇప్పించింది చంద్రబాబు గారే. ఇది ఆయనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి వెన్నుపోటు పొడవడం అనేది చేయమాకండి. మీరు 7-10 వయసులో సర్వం జీవితాన్ని చూసినటువంటి వ్యక్తిగా మీరు, అంటే మామూలుగా సుప్రీంకోర్టులో ఎలా తీర్పులు ఇస్తాయంటే అండి, లార్జర్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి నేను ఒక మాట వాడాను. ఇప్పుడు అమరావతి మహిళలను వేశ్యలని చెప్పేసి అన్నారు. వీళ్ళు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు వీళ్ళంతా నివసించే వాళ్ళు, ఇక్కడ వేశ్యల రాజధాని అని చెప్పేసి అభివర్ణించాడు కృష్ణంరాజు. దానికి మళ్ళీ మీ మీద అని చెప్పేసి ఈయన వ్యాఖ్యలు చేశాడు. కానీ సుప్రీంకోర్టు ఎలా చూస్తుంది అంటే, లార్జర్ పర్స్పెక్టివ్తో చూసినప్పుడు ఆ వీడియో చూసిందంటే వాళ్ళకి దాని తీవ్రత అనేది అర్థమై ఉండేది. గౌరవ న్యాయమూర్తులకు కూడా వీళ్ళు చేసినటువంటి డిబేట్ వీడియో చూసి ఉంటే ఖచ్చితంగా అర్థమయ్యేది. ఎందుకంటే ట్రయల్ కోర్టులో చూశారు కాబట్టి అతనికి నాన్ కండిషనల్ బెయిల్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు కూడా వీళ్ళు న్యాయవాదులు ఎవరైతే వాదోపవాదనలు చేసుకుంటున్నప్పుడు చూపించగలిగి ఉండింటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది, రాష్ట్రంలో ఎటువంటి అలజడులకు ప్రేరేపించే విధంగా వీళ్ళు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, వ్యక్తిగత అంటే దూషణాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేసి కిరణ్ కుమార్ది ఒక న్యాయము, కొమ్మినేని శ్రీనివాసరావుకు ఒక న్యాయమా అని అంటే మరి అలా. నాకు తెలిసి మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు భీష్మ పితామహుడు చూస్తూ ఉంటాడండి, ఖండించడు దాన్ని. జస్ట్ చూస్తూ ఉన్నందుకే భగవద్గీతలో మనం చదివాము, ఆయన అంపశయ్య మీద 6 నెలలు శిక్ష అనుభవించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆగి 6 నెలల పాటు దగ్గర ఆయన అంటే ఆ బాణాల మీద అంపశయ్య మీద శిక్ష అనుభవించాడు, నరకం అనుభవించాడు. ఏది? కేవలం ఒక చెడును చూసినందుకు, దాన్ని ఖండించకపోయినందుకే. మరి నువ్వు యాంకరింగ్లో ఉండి 7-10 వయసులో ఉండి మీకు కుటుంబ సభ్యులు ఉండి మీ ఇంట్లో మహిళలు ఉండి కూడా మీరు ఎందుకు ఖండించలేదు? అది ఆయన అమరావతి ప్రాంతవాసి అండి, మచిలీపట్నం అమరావతి చుట్టుపక్కల అన్నారు కదా. మరి ఇన్ని తెలిసిన 7-10 వయసు అంటే సమాజానికి మీరు ఎంతో చూసింటారు నాకు తెలిసి సమాజాన్ని. మొత్తం ఏందండి, సుప్రీంకోర్టు కేఎస్ఆర్ గారు తప్పు చేసిందని భావిస్తుందా, తప్పు చేయలేదని భావిస్తుందా? ఖచ్చితంగా బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే, ఒకటి వయసు రీత్యా ఉండొచ్చు, లేదు మొదటి తప్పుగా పరిగణించి ఇంకొకసారి ఇది పునరావృతం చేయకోకుండా అని చెప్పేసి బెయిల్ కండిషన్స్ ఇచ్చిండొచ్చు. ఎందుకంటే లార్జర్ పర్స్పెక్టివ్తో చూస్తుంది కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానము. సో మనం మహాభారతం ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారిది తప్పే, కృష్ణంరాజు గారిది ఇద్దరిది తప్పే. ఒక తప్పును సమర్థించే వారిది కూడా ఇంకా పెద్ద తప్పు అని చెప్పేసి మన మహాభారతంలో, ఎందుకంటే గౌరవ న్యాయస్థానాలలో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తారు కాబట్టి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పరిగణనలో తీసుకొని చెప్తున్నాం కాబట్టి తప్పు చేసిన వాడిని సమర్థించేవాడు కూడా ఇంకా పెద్ద తప్పు చేసినట్టు కిందే లెక్క వస్తుంది. కాబట్టి ఇద్దరిది తప్పే అని చెప్పేసి ప్రజలందరూ భావించారు కాబట్టి సో వాళ్ళకి బెయిల్ వచ్చినా కూడా గత లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి తప్పులే ఈరోజు ప్రజలు అతని మీద కోపం ఉన్నా అసహించుకున్నా ఏ రోజునైతే సాక్షి టీవీలో వెళ్ళి డిబేట్లు స్టార్ట్ చేశాడో, సరే వెళ్ళిన తర్వాత జర్నలిజం మీద ఫోకస్ పెట్టుకోకుండా వ్యక్తిత్వ హననాల మీద, వ్యక్తిత్వ దూషణల మీద ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీపీ పార్టీ, ఇది అది ఎల్లో మీడియా ఈ పదాలన్నీ వాడుకుంటా ఇది చేసుకుంటున్నారే తప్ప ఎక్కడ వీళ్ళు ప్రజలకు అవగాహన పెంపొందేందుకు వీడియోలు చేయట్లేదు, డిబేట్ పెట్టట్లేదు అనేది అయితే భావించి ఉంది అనేది అయితే సుప్రీంకోర్టు చెప్పవచ్చు. ఓకే, మొత్తం మీద ఇది సుప్రీంకోర్టు పరిధిలోనో లేదా కోర్టుల పరిధిలో ఉన్నదని ఈ కేసు కేవలం ఇఫ్ హీ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ, అతను తప్పు చేసినట్టుగా నా కోర్టు భావించి లేదా సిస్టంలో కన్నా తేలితే అతను జైలుకు పోయే అవకాశం ఉంటుందా ఫైనల్గా? ఇప్పుడు వచ్చింది కేవలం బెయిల్ మాత్రమే కాబట్టి. ఎందుకంటే బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే యాంకరు దాన్ని మాట్లాడలేదు కదా, యాంకర్ చేయలేదు కదా. మరి గౌరవ న్యాయస్థానం ముందు కూడా ఈ వీడియో ప్రవేశపెట్టి చూపించి ఈ న్యాయవాదులు ఎవరైతే
వాదించే వాళ్ళు ఉంటారు. చూపించి ఉండింటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఆ గౌరవ న్యాయమూర్తులకు కూడా అర్థమై ఉండేది. మేబీ అది వాళ్ళ ముందు ఉంచారో లేదనేది అయితే మనకు తెలియదు కాబట్టి, సో చూసి ఉండింటే బెయిల్ అయితే ఇచ్చిండేది కాదనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ధన్యవాదాలండి. నమస్తే.